అన్యాయం ఎన్నడూ చేయించు. అత్యాచారం ధర్మాన్ని అణిచిపెట్టలేదు. నా మాట విని నువ్వు తప్పకుండా రావాలి. ఈ పండుగ నీది, నీకోసం. నా కోసమా? కాదు, మన కళ్ళు కాపాడడం కోసం పొరబడుతున్నావు. మహారాజు పురుషోత్తముడికి చిత్రవాత్సల్యం లేకపోతే మీరలా అనుకుంటున్నారు అంతే. మునుపటి నాన్నగారు కాదు, వ్యామోహ విషం వారి నరనరానికి వ్యాపించిపోయింది. ఏమైనా సరే ఇంటి కుట్టు, పైగా రాజు కుటుంబం రసకెక్కించడం మంచిది కాదు. నిజమే, ఈ న్యాయబుద్ధి వారికి ఉండాలిగా. ఉందో లేదో ఇది నీ జన్మదినం. నువ్వు లేకపోతే ఎలా? ఎవరు లేకపోయినా ఏ లోపం రాదు. మహారాజుకి ఆ అందాలు రాని ఉన్నంత వరకు. మీరు పసివాడు కనుకనే ఈ ఉద్రేకం. మీరు వయోవృద్ధులు, బుద్ధులు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ పౌరుషం కల వీరకుమారుడి గౌరవం కూడా మీరు ఆలోచించాలి. పైగా మాయల మారి ఆ కోట ఉన్న చోటుకి మహాసాధ్యం నా తల్లి రావడమా? నేను రాను, ఆ అవమానం సహించను. మనోహర, అమ్మా. నాయన, అంతా విన్నాను. మహామంత్రి సత్యశీలుడు చెప్పింది న్యాయం. మనోహరుడు తప్పకుండా నాటకానికి వస్తాడు. అమ్మా, నేను చెప్పినట్లు విను. సేనా, ఏమిటి మళ్ళా పిచ్చి కూర్చున్నావు? నీ సేనా శత్రువు చూస్తున్నారు. నేను రాను రాను రాను. సేనా, ఏమిటి మొండితనం? నేను రాజ్యాలు ఏరడానికి పుట్టాను, దాస్యానికి కాదు. అది మహాదేవా. ఇవిరి రాముని బాణము త్రిప్పవచ్చు, ఏటి పోటునకెదురెత్తీదవచ్చు, బట్టతల మీద జుట్టు రాబట్టవచ్చు, కాని ఆడుదాని ఆశను పట్టి ఆపలేము, ఆడుదాని ఆశను పట్టి ఆపలేము. మగాళ్ళు ఎంతుంటేనే రాజ్యాలు ఇంతగా ఏడుస్తున్నాయి. ఇక ఆడాలు వెళ్తే ఏం కావాలి మహాదేవా? సత్యమన్నమాటే. ఊరుకో కమల, ఊరుకో. వర్మ, మామగారు శుద్ధ సందేశం ఏమైనా తెలియజేశారా? తెలియజేశారు ప్రభు. రత్న విజయుడు మామగారిని వెనుకపాటున వచ్చి చంపినప్పుడు వారు చనిపోతూ నాకీ ఖడ్గాన్నిచ్చి, నా మనుమడు అజయుడు రత్న విజయుని చంపి రాజ్యాన్ని గెలిచి రత్నఖచిత సింహాసనాన్ని మన నగరు చేర్చున్నాడే, నా ఆత్మ శాంతిస్తుంది అని సెలవిచ్చారు తల్లి. తండ్రి, తండ్రి. అమ్మా, అమ్మా, అజయ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా చిట్టి తండ్రి, మీ తాతగారు నీకు గొప్ప బాధ్యత ఒప్ప చెప్పిపోయారా? చెప్పు, శత్రువుని జయిస్తావా? చంపేస్తాను. నా బంగారు నాన్న, నాకు తెలుసురా, నువ్వు తప్పక పగ తీరుస్తావు. ఏంటమ్మా? ఏం లేదు నాయన, ఏం లేదు. సెలవు ప్రభు. ఎక్కడికి పెడతావు వర్మ? మా ఆస్థాన చిత్రకారుడుగా ఉండడానికి నీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను. మహదానందం ప్రభు. మీ భార్య దేవతను ఇష్టపడితే నా ప్రధాన పరిచారగా ఉందని. మహాభాగ్యం మాత. సెలవు.
మహారాజు నిజంగా రచకుడు, కళాపిపాసి. భలే మహారాజు మీరే కల్లేసిందే. వసంత 18 ఏళ్లకు పూర్వం కేసరి మళ్ళీ ఇలా తీసుకు వసంత సేన భక్తైన అతడు. అవును. అయితే నువ్వు ఈరోజు దర్బార్లో నాట్యం చేస్తావన్నమాట. ఏం చేయను? మహారాణి గారి ఆజ్ఞ. ఏమీ లేదు. ఆ దర్బార్లో అందరూ నేను తాటికాయలంత కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటే నేనంత వికారంగా ఉన్నానా? వికారంగా కాదు, అందంగా ఉన్నావనే ఏడు. ఓ కళామూర్తి గారు, అందం ఏడవడానికి కాదు, ఆనందించడానికి. పొరుక్కు తినర్లేండి. సీనా, అందమూరక చూచి ఆనందమంది తనివి చెందడి మగవాడు ధరణి లేడు. చూపుతోడనే మోహాన సొచ్చి సోలి అనుభవింపగ కోరుదురు అందరబలా. ప్రభు, అది మీరు వెళ్ళండి. సేనా, ఏదైనా పాకు చెప్పి నువ్వు భర్తను దేశాటను పంపేస్తాం. ఆ తర్వాత నువ్వు నేను. దయచేయండి ప్రభు, దయచేయండి. నాన్నగారు వచ్చారేటో? రాలేదు నాయన. ఉందా? తెచ్చావా? నేను ఈ కుర్రకు ఇంకా మొదటి నుంచి నాకు పానకంలో పుడకలాగున్నాడు. కానీ దేవసేన వరవేసి దేవతలైన దిగి వస్తారు. వేచినాళ్ళు వలవేసి ఇందు సభాంగణంలో పాచిక పారే నా మధుర భావనలెల్ల ఫలించింకా. ఈ నీచపు దాస్య జీవితకు నేడ సమాప్తి రచించే మెల్లగా రాసరికలే దేవతలు రాజ్యములే లడియాన రాణిలే. ఏ కొరకు చూసి మీరు ఇలా చేశారు? ఎవరు అనుకుంటున్నారు? ఆ దాసి దేవసేనగా ఏ పుస్తకం చూసి మీరు ఇలా దారిపచ్చారు ప్రభు? కమల, నన్నేమీ నాను, కానీ దేవసేన అంటాను నీకేమీ అధికారం లేదు. దాని ఉదాత్తత, త్యాగశీలత, పవిత్రత నీకేం తెలుసు? వ్యభిచారానికి ఇన్ని మారు పేర్లు ఏమీ నాకు తెలియదు ప్రభు. కమల, దేవసేన గురించి మాట్లాడతాను, నిజం మాట్లాడతాను. అయితే ఇదే నీకు నాకు తెగటంపుడు. ఇక నీ ముఖం చూడనక్కర్లేదు, నీ మాటలు వినక్కర్లేదు, నీతో దాంపత్యం కూడా అక్కర్లేదు. సాధించండి. పురుషులకు ఒక నీతి, స్త్రీలకు ఒక నీతిగా మాట్లాడి మిమ్మల్ని మీరు ఇంకొక క్షణం కూడా సహించలేము. మీరే తెలుస్తుంది. మీ తప్పును గ్రహించి మీరే వచ్చి కోరేదాకా మీకు ముఖం కనిపించదు. నాకు ఆ దాసి దాన్ని అందం లేకపోవచ్చు, కానీ నా ఈ మాంగళ్యానికి ఒక ప్రత్యేక మహిమ ఉందన్న విషయం మీరెప్పటికైనా గ్రహించకపోరు. వెళ్ళండి మీ పుణ్యదేవత. మీరేమీ చెప్పనక్కర్లేదు, నేనే పెడుతున్నాను.